పూర్వం శిలాదుడు అనే గొప్పముని సకల శాస్త్రాలు చదివినప్పటికీ తనకు సంతానం లేదనే బాధ ఆయన్ను నిరంతరం వేధించేది. తదనంతరం పితృదేవతలకు తర్పణాలు వదిలేవారు కూడా ఉండరని గ్రహించిన శిలాదుడు సాక్షాత్తూ ఆ పరమశివుడినే మెప్పించి సంతానం పొందాలని నిశ్చయించుకుని అన్నపానీయాలు మాని ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆయన భక్తికి కరిగిన బోళాశంకరుడు ప్రత్యక్షమై, వత్సా, నీ తపస్సుకు మెచ్చాను, నీకు ఎలాంటి సంతానం కావాలో కోరుకో అని అడగగా శిలాదుడు చేతులు జోడించి, స్వామీ, సామాన్యమైన మానవ జన్మ నాకు వద్దు. నాకు పుట్టబోయే బిడ్డ తల్లి గర్భం నుండి పుట్టనివాడై, అయోనిజుడు, మృత్యువు లేనివాడై, అన్నింటికంటే ముఖ్యంగా సాక్షాత్తు నీ అంతటి పరాక్రమం కలిగినవాడై ఉండాలి అని తన విచిత్రమైన కోరికను బయటపెట్టాడు. ఆ మాట విన్న శివుడు చిరునవ్వుతో, శిలాదా, ఈ సృష్టిలో నా అంతటివాడు మరొకరు లేరు, కాబట్టి నేనే నీకు కుమారుడిగా జన్మిస్తాను అని వరమిచ్చాడు. ఆ తరువాత కొంతకాలానికి శిలాదుడు యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా నాగలికి ఒక పెట్టె తగిలి అందులో కోటి సూర్యకాంతులతో వెలిగిపోతున్న ఒక బాలుడు లభించాడు. ఆ బాలుడిని చూడగానే అందరికీ ఎంతో ఆనందం కలగడంతో అతనికి నంది అని పేరు పెట్టారు. నంది పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ తండ్రిలాగే శివుని పట్ల అమితమైన ప్రేమను పెంచుకుని ఆ పరమేశ్వరుణ్ణి చూడాలనే కోరికతో కఠోర తపస్సు చేశాడు. శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమైనప్పుడు నంది ఏ ఇతర వరాలూ కోరుకోకుండా, స్వామీ, నేను ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఉండలేను, ఎల్లప్పుడూ నీ సాన్నిధ్యంలోనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు అని వేడుకున్నాడు. ఆ భక్తికి ముగ్ధుడైన శివుడు నందిని తన ప్రధాన వాహనంగా స్వీకరించి కైలాసానికి అధిపతిని చేశాడు. అంతేకాకుండా శివుడు లోకకల్యాణం కోసం గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు భక్తులు నేరుగా తనని అడిగి ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు నందికి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. నంది, నేను ధ్యానంలో ఉన్నప్పుడు నా భక్తులు ఎవరైనా సరే తమ కోరికలను నీ చెవిలో చెబితే అవి నేరుగా నాకు చేరతాయి, నీకు నాకు భేదం లేదు అని ఆశీర్వదించాడు. అందుకే ఈనాటికీ శివాలయాల్లో భక్తులు నందికొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకుని తమ మనసులోని కోరికలను నంది చెవిలో గుసగుసగా చెబుతుంటారు.